హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇది మన యొక్క లీడర్ బోర్డ్. మనం ఇప్పుడే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసాం, రైట్? అండ్ మన యొక్క ట్రేడ్ కూడా ఇక్కడ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. ఓకే, సో చాలా రోజుల తర్వాత నేను ఆ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో కొంచెం బిజీ వర్క్ అండ్ బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం లేదు. సో ఫ్రమ్ టుడే ఐ విల్ అప్డేట్ వీక్లీ 2 to 3 వీడియోస్. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఓకే, సో ఇక్కడ నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. దీని రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి మెయిన్ థింగ్ వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్ మీరు చూసుకున్నట్టయితే అప్ ట్రెండ్, రైట్? అప్ ట్రెండ్. ఓకే, ఇంకా 2 seconds అండ్ 1. ఓకే, మన ట్రేడ్ అనేది ఇక్కడ విన్ అయింది. నేను ఇక్కడ ట్రేడ్ అనేది ఎందుకు ప్లేస్ చేశానంటే రీజన్ ఫస్ట్ వచ్చి మార్కెట్ మనకి ప్రతిసారి కూడా న్యూ హై అనేది క్రియేట్ చేస్తుంది ఇక్కడ. అండ్ మనకి టార్గెట్ కూడా ఇంకా పెండింగ్ అనేది ఉంది. సో ఇవన్నీ చూసుకుంటూ నేను ట్రేడ్ అనేది ఇక్కడ నేను ప్లేస్ చేశాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి మనకి చూడండి ఫస్ట్ ఒక న్యూ హై అనేది క్రియేట్ చేసింది. మళ్ళీ మార్కెట్ ఒక కరెక్టివ్ వే వచ్చి మళ్ళీ న్యూ హై క్రియేట్ చేసింది, రైట్? సో ప్రతిసారి ఈ విధంగా హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో అంటే ఇక్కడ మనకి బయ్యర్స్ వెరీ స్ట్రాంగ్ ఉన్నారనేసి దీని అర్థం అన్నట్టు. ఓకే, సో స్ట్రాంగ్ పార్టీ ఎప్పుడైనా సరే ఏది ఉన్నా కానీ మనం ఓన్లీ స్ట్రాంగ్ పార్టీ వైపు మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం, రైట్? మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. అండ్ దాని తర్వాత మనకు ఒకటి రిట్రేస్మెంట్ క్యాండిల్ వచ్చింది. సో నేను ఇక్కడ మనకి ఒకటి కంటిన్యూషన్ తర్వాత నేను ప్లేస్ చేశాను ట్రేడ్ అనేది. ఎందుకంటే మనకి కంటిన్యూషన్ సైన్ అనేది వచ్చినప్పుడు ఈ క్యాండిల్ పైన మనకు గ్రీన్ క్యాండిల్ పైన మనకి కంటిన్యూషన్ సైన్ అనేది రావడం జరిగింది. సో దాని తర్వాత నేను ట్రేడ్ అనేది నేను ప్లేస్ చేశాను. అండ్ ఆ ట్రేడ్ కూడా మనది విన్ అయింది. ఓకే, చూద్దాం ఇంకా మనకి మంచి ట్రేడ్స్ దొరికితే మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేద్దాం. ఓకే, ఓకే, మంచి ట్రేడ్ అంటే మనకి స్ట్రక్చర్ అనేది బాగుండాలి, రైట్? స్ట్రక్చర్ మెయిన్ థింగ్. స్ట్రక్చర్ చూసుకోవాలి మనం. అండ్ టార్గెట్ అనేది పెండింగ్ ఉండాలి. దాంతో మనకు మెయిన్ థింగ్ ఏంది? ప్యాటర్న్ మీన్స్ బుల్లిష్ ఆర్ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఈ ప్యాటర్న్స్ అన్నాడు. ఈ ప్యాటర్న్స్ చూసుకొని మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక 2 ట్రేడ్స్ అనేది ప్లేస్ చేశాను. సేమ్ రీజన్ ఇంతకుముందు నేను ట్రేడ్ దేంట్లో అయితే ప్లేస్ చేశానో అగైన్ సేమ్ రీజన్ చూసుకుంటే మనకి ట్రెండ్ అనేది అప్ ఉంది. ఇక్కడ మనకి మార్నింగ్ స్టార్, దాని తర్వాత 1 క్యాండిల్ రిట్రేస్మెంట్ క్యాండిల్ వచ్చింది. దెన్ అగైన్ మనకి కంటిన్యూషన్ క్యాండిల్ కూడా వచ్చింది ఇక్కడ, రైట్? సో ఇవన్నీ చూసుకొని నేను ఇక్కడ ట్రేడ్ అనేది నేను ప్లేస్ చేశాను. అండ్ మన ట్రేడ్ కూడా ఇక్కడ విన్ అయింది. 2 ట్రేడ్స్ అనేది ప్లేస్ చేస్తాం. సో 2 ట్రేడ్స్ కూడా మనకి ఇక్కడ విన్ అయిపోయినాయి. ఓకే, ఇంకా మనకి ట్రేడ్ ఒకవేళ ఇక చూడండి మార్కెట్ అనేది దీంట్లో ఫుల్లీ ఒకటి అప్ ట్రెండ్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ప్రతిసారి మనకి బయ్యర్స్ న్యూ హై అనేది క్రియేట్ చేస్తున్నారు. దీన్ని మనం ట్రెండీ మార్కెట్ అని కూడా అంటాం. ట్రెండీ మార్కెట్ అంటే ఏ పార్టీ అయితే ఫామ్లో ఉందో ఆ మార్కెట్ మొత్తం అంటే ఆ వైపే ఉంటుంది. బయ్యర్స్ స్ట్రాంగ్ ఉంటే మనకి అప్ ట్రెండ్ అనేసి, సేలర్స్ ఒకవేళ స్ట్రాంగ్ ఉంటే మనం డౌన్ ట్రెండ్ అంటాం, రైట్? సో ఇది ఫుల్లీ అప్ ట్రెండ్. ఎందుకంటే బయ్యర్స్ నుండి వెరీ స్ట్రాంగ్ క్యాండిల్స్ అండ్ ప్రతిసారి కూడా ఇక్కడ న్యూ హై అనేది క్రియేట్ అవుతుంది. సో న్యూ హై క్రియేట్ అయినప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ కొంచెం మనకి రిట్రేస్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ రిట్రేస్మెంట్ని ప్లస్ మనము అక్కడ మనకి ఏదైనా
ఒక ప్యాటర్న్ ఇది ఈ విధంగా చూడండి, మనకి ఇక్కడ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పడింది, రైట్. అండ్ మనకి మార్కెట్ ఇక్కడ ఇంకా పెండింగ్ ఉంది, అంటే పెండింగ్ టార్గెట్ ఉంది ఇక్కడ. సో పెండింగ్ టార్గెట్ మీన్స్ అంటే ప్రతిసారి కూడా బయ్యర్స్కి సేలర్స్కి ఒక టార్గెట్ ఉంటుంది. ఇంతవైపు ఇక్కడి వరకు నేను వెళ్ళి మళ్ళీ రిట్రేస్మెంట్కి మళ్ళీ కొంచెం కరెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఏ మార్కెట్లో అయినా కూడా జరుగుద్ది, ఈవెన్ ఇండియన్ ఫోరెక్స్ మార్కెట్, రైట్, అండ్ బైనరీలో కూడా సేమ్ మార్కెట్లో టార్గెట్ అనేది దీంతో కూడా ఉంటుంది. టార్గెట్ ఎప్పుడైతే హిట్ అయిద్దో మళ్ళీ కరెక్టివ్ వేవ్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. దెన్ అగైన్ మళ్ళీ ఆ ఇంపల్సివ్ వేవ్లో మళ్ళీ న్యూ టార్గెట్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను దీనిపైన ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. రీజన్ మార్నింగ్ స్టార్, దెన్ వన్ క్యాండిల్ రిట్రేస్మెంట్, అండ్ అగైన్ మనకి కంటిన్యూషన్ క్యాండిల్ కూడా వచ్చింది ఇక్కడ, సింగిల్ కంటిన్యూషన్. సో దాని తర్వాత మనం నెక్స్ట్ అగైన్ సో మనకి ఇంకా టార్గెట్ పెండింగ్ ఉంది కాబట్టి సో నేను ఇక్కడ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. అండ్ విన్ అయిపోయింది మనది. ఓకే, అండ్ మీకు కోర్స్ కానీ మన యొక్క ఛానల్లో జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు. అండ్ కోర్స్ వచ్చేసి ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎస్, ఫ్రీ కోర్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ నేను ఏదైతే నేర్చుకున్నానో అవన్నీ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా మీరు ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు అనేసి. ఓకే, ఈవెన్ నేను మన యొక్క మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మన యొక్క కోర్సులో. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాను, ఎలాంటి ఛార్జెస్ అనేవి లేవు. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే మనకి మార్కెట్లో ఈవెన్ బైనరీ ట్రేడింగ్లో పేషెన్స్ అనేది అండ్ డిసిప్లిన్, ఎందుకంటే అప్పుడప్పుడు మనకి 3 to 4 days ప్రాఫిట్లో ఉండి అండ్ 1 day లాస్ అయితే ఆ లాస్ అయిన రోజు ఓకే టోటల్ ఫుల్ అమౌంట్ అనేది బ్లో చేయడం జరుగుతుంది. చాలామంది నాకు మెసేజెస్ కూడా చాలా వచ్చాయి. ఇదే రీజన్ కన్నా మనకి ఎమోషన్స్ అనేది కంట్రోల్లో లేవు. ఓకే, సో ఇవి. అండ్ ఇది చూడండి,